ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. లోథా డెవలపర్స్ కావచ్చు, ఫోర్స్ మోటార్స్ కావచ్చు, హిటాచి ఎనర్జీ షేర్లు అయితే లాభాల్లో కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత నాన్కో, హింద్ జింక్, అదేవిధంగా వేదాంత షేర్లు నష్టాల్లో ప్రజెంట్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నిఫ్టీ 50 24,132 దగ్గర కొనసాగుతోంది. 109 పాయింట్ల లాభంతో. ఇటు బీఎస్ఈ సెన్సెక్స్ 77,362, దాదాపుగా 367 పాయింట్ల లాభంతో ఉంది. అన్ని కూడా కొంచెం ఫ్లాట్ గానే కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 256 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు ఐటీ కూడా ఫ్లాట్ గా ఉంది. సో ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. సార్, ఒకవైపు ప్రజెంట్ అయితే కొంచెం ఫ్లాట్ గా మిశ్రమంగా కనిపిస్తుంది మార్కెట్. అదేవిధంగా ఈ ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందం తర్వాత సార్ మనం చూస్తే నిఫ్టీ ర్యాలీ కొంత మందగించినట్లయితే కనిపిస్తుంది. ఇటు నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ సూచీలకు సమీప కాలంలో ముఖ్యమైన సపోర్ట్ ఏమైనా ఉందా? అట్లాగే రెసిస్టెన్స్ స్థాయిలు ఎట్లా ఉన్నాయి, ఏంటి అసలు? అదే ఎగ్జాక్ట్లీ అండి, మీరు అన్నట్టు ప్రాబ్లీ లాస్ట్ థర్స్డే ఆర్ ఫ్రైడే మనకి న్యూస్ రావడం జరిగింది. యుఎస్ ఇరాన్ ఏదైతే ఇష్యూ ఉందో కాన్ఫ్లిక్ట్ అంతా అయిపోయింది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని చెప్పి. సో జనరల్లీ ఇలాంటి టైంలో ఏమవుతుందంటే మార్కెట్స్ దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకుని గ్లోబ్ వైజ్ కూడా ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ దానికి భిన్నంగా మనం మార్కెట్ చూస్తే సైడ్ వేస్ లోకి వెళ్ళిపోవటం చేసాం. సో దానికి ప్రధాన కారణం మనం ఆల్వేస్ అనుకుంటుంటాం మార్కెట్ ఈవెంట్స్ అనేవి ముందే డిస్కౌంట్ చేసేస్తుందని. సో 11th జూన్ నుంచి మనం చూస్తే కనుక 23,072 ఏదైతే లో ఫామ్ అయిందో అక్కడి నుంచి ఆల్మోస్ట్ 8-9 సెషన్స్ లోనే 24,189 టాప్ అవుట్ అవటం చూసాం. సో దీన్ని ఇరాన్ అండ్ యుఎస్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే పీస్ టాక్ ఏదైతే ఉందో మార్కెట్ ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసింది దీనికి ఇండికేషన్. అండ్ గత 5 సెషన్స్ గా మనం చూస్తే కనుక ఐ థింక్ 18th రోజు అయితే హై ఫామ్ అయిందో 24,189 అది క్రాస్ చేయలేకపోతుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కనుక మార్కెట్ ఇంకొంచెం కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ 24,189 పైన ఆర్ 24,200 పైన క్లోజ్ అవుతాయి కనుక మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 24,440 వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అది 200-day మూవింగ్ యావరేజ్. అక్కడ ఒక ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ 24,500 క్రాస్ అయింది అంటే కనుక మేబీ ఆ 26,000 క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుంది, మేబీ 25,000. సో ఈవెన్చువల్లీ సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక 3-day లో ఏదైతే ఉందో 23,817, అది కూడా 20-day మూవింగ్ యావరేజ్. సో బై ఆన్ డిప్ స్ట్రాటజీస్ ట్రేడర్స్ అనే వాళ్ళు అవలంబించాల్సిన టైం ఇది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇందాక మనం అనుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 58,021 మనకి 18th రోజు రావటం చేసాం. దాన్ని క్రాస్ అయ్యి 400 పాయింట్స్ పైన ట్రేడ్ అవుతుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కనుక బ్యాంక్ నిఫ్టీ చాలా చాలా స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 61,517, అంటే ఇక్కడ నుంచి ఇంకా 3,000 పాయింట్స్ కూడా నిఫ్టీ కన్నా ముందే ఐ థింక్ క్యాప్చర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ఫాల్ రాకపోవచ్చు ఇక్కడ నుంచి. ఐ థింక్ గ్యాప్ ఏదైతే ఉందో 58,800 అంటే 56,800. సో ప్రాబ్లీ ఐ థింక్ ఒక 2,000 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది, 1,800 to 2,000 పాయింట్స్. సో ఏమాత్రం కరెక్షన్ వచ్చినా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై చేసే ప్రయత్నం చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 60,000 దగ్గర ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి 1,500 పాయింట్స్. దాని తర్వాత 61,517 ఏదైతే February 26 హై ఉందో అది క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుంది. రైట్ సార్, కృష్ణారెడ్డి గారు ఉన్నారు నెల్లూరు నుంచి. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. రాజేంద్ర గారు ఉన్నారు. ఇండో అకౌంట్ ఇండస్ట్రీస్ నా దగ్గర ఉన్నాయి సార్, అవి ఏ రేటు వరకు అమ్ముకోవచ్చు సార్? ఇంకోటి గోల్డ్ తగ్గుతా ఉంది, అవి ఏ రేట్లో కొనవచ్చు? ఇండో అకౌంట్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి కొంచెం డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుందండి. సో ప్రాబ్లీ స్టాక్ చూస్తే కనుక కరెంట్లీ యాక్చువల్లీ ఐ థింక్ అరౌండ్ 230 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రాబ్లీ 260 and 212 అనేది ఒక రేంజ్ అనేది మనకు కనపడుతుంది. అంతకుమించి దీనిలో పెద్ద మూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ అయితే కనపట్లేదు. యూ కెన్ షిఫ్ట్ టు బెటర్ స్టాక్.
సో గోల్డ్ ఎంతవరకు పడుతుంది అంటే కనుక మేము గోల్డ్ ఈటీఎఫ్ ట్రాక్ చేస్తానండి. సో ఈవెన్చువలీ గోల్డ్ ఈటీఎఫ్ కి రెగ్యులర్ ప్రైస్ కి 10,000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. సో అది మీరు యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. దాన్ని బట్టి వీ కెన్ టాక్ ద లెవెల్. సో 135 దగ్గర 1,35,700 దగ్గర గోల్డ్ ఈటీఎఫ్ ట్రేడ్ అవుతుంది. ఫిజికల్ గోల్డ్ మనం చూస్తే కనుక ఒక 10 to 12,000 పాయింట్స్ ఎక్కువ ఉంటుంది. సో గతంలో కూడా మనం చూసాం మార్చ్ లో 1,27,000 దాకా గోల్డ్ ఈటీఎఫ్ ట్రేడ్ అవుట్ అని చూసాం. అంటే 1,37,000 ఆర్ 1,40,000 అనేది ఫిజికల్ గోల్డ్ లో మనకి ఆల్రెడీ ఒక లో ఫార్మ్ అవుట్ అని చూసాం. సో 1,40,000 కట్ అయింది అంటే కనుక మేబీ 1,25,000 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 1,25,000 నుంచి 1,65,000 మధ్యలో ఫిజికల్ గోల్డ్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో మనం ఈ టైంలో మిడ్ పాయింట్ లో ఉన్నాం అనుకోవాలి. ఐ థింక్ లాంగ్ టర్మ్ కి అయితే ఇప్పుడే కొనాల్సిన అవసరం అయితే కనపడలేదు అన్లెస్ వీ రిక్వైర్ ఫర్ సమ్ ఈవెంట్స్ అండ్ ఆల్. సో 125 వరకు వెయిట్ చేస్తుంది చార్ట్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాయండి. సార్ కిషన్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం. నమస్కారం అండి రాజేందర్ గారు. నమస్కారం. 2 స్టాక్స్ సార్. కోరమండల్ ఇంటర్నేషనల్ నా దగ్గర ఉన్నాయి సార్. రిజల్ట్ ఫ్లాట్ గా ఉంది కదా, లాంగ్ గా ఉంచుకోవాలా, ఎగ్జిట్ కావాలా? ఇంకొకటి సిర్కా పెయింట్స్, ఎస్ ఫర్ సౌత్, ఐ ఫర్ ఇండియా, ఆర్ ఫర్ రష్యా. సిర్కా పెయింట్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? సో ఈ ఫండమెంటల్స్ డెఫినెట్లీ నేను ట్రాక్ చేయనండి. రిజల్ట్స్ బాగాలేదని మీరు అన్నారు, బట్ చార్ట్స్ డిఫరెంట్ గా చూపిస్తున్నాయి. ఎందుకంటే కోరమండల్ ఇంటర్నేషనల్ ఆల్రెడీ ఒక బేస్ అనేది ఫార్మ్ అవుట్ అని చూసాం. 1720 అనేది ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ జరిగింది. లాస్ట్ మంత్ లో 1720, ఈ మంత్ లో 1706, బట్ క్లోజింగ్ బేసిస్ లో దాని అబౌవ్ ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. సో ఈవెన్చువలీ చార్టికలీ నన్ను అడిగితే కనుక 2,197 వరకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 200 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ మార్కెట్ కరెక్ట్ అవుతే 1850 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ప్రాఫిట్స్ లో ఉన్నారు అనుకుంటే కనుక మేబీ ఆ 2,100 to 2,200 మధ్యలో యూ షుడ్ ట్రై టు బుక్. లేదు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేస్తాను అంటే కనుక మేబీ 1840 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సిర్కా కూడా ప్రాబ్లీ లాస్ట్ 5 months నుంచి కరెక్షన్ ఏదైతే ఉందో ఐ థింక్ ఒక బేస్ అనేది ఫార్మ్ అవుట్ అని చూస్తున్నాం మనం. సో ఐ థింక్ లాస్ట్ నవంబర్ లో 540 రూపీస్ ఉన్న స్టాక్ 395 మార్చ్ లో రావటం చేసాం. అక్కడ నుంచి ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 385 అనుకోవచ్చు, అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 460 అనుకోవచ్చు. సో ఒక మంచి ప్రైస్ పాయింట్ అయితే కనపడుతుందండి. వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్, పర్ డే 1.5 to 2 lakhs ట్రేడ్ అవుతాయి దీనిలో. సో బాటమ్ కోసం ఆకుండా నా ఉద్దేశంలో 415 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అప్ టు 385 అక్యూములేట్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో 464 నుంచి 487 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ వెళ్ళే ఛాన్స్ సిర్కాలో కనిపిస్తుంది. సార్ అట్లాగే సార్ ప్రస్తుతం మిడ్ క్యాప్ కావచ్చు, ఇటు స్మాల్ క్యాప్ షేర్లు మార్కెట్ ను మించిపోయే ప్రదర్శన అయితే చూపిస్తున్నాయి కదా సార్. ఇప్పుడు స్వల్పకాలిక నుండి మధ్యకాలిక పెట్టుబడుల కోసం ఒక షేర్ ను ఎంపిక చేయడానికి అనుసరించాల్సినటువంటి ప్రధాన ప్రమాణాలు ఎట్లా ఉంటాయి సార్? ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు, ఎట్లా తీసుకోవాలి ఏంటి ఇదన్న, ఎట్లా ఉంటుంది అసలు? ఐ థింక్ మీరు అన్నట్టు ఏప్రిల్ నుంచి మనం చూస్తామండి లాట్ ఆఫ్ మిడ్ క్యాప్స్ లో చాలా ర్యాలీ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ కొన్ని స్టాక్స్ అయితే డబుల్ కూడా అవటం చేసాం. సో అలాంటప్పుడు మనం ఎలాంటి స్టాక్ ని చూస్ చేయాలంటే కనుక నియర్ టు ఆల్ టైమ్ హై ఆర్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి ఇంకా పైకి వెళ్తున్న నేమ్స్ ని మనం ట్రాక్ చేయాలి. సో వాటిల్లోనే ప్రాబ్లీ రానున్న రోజుల్లో ఇంకా మంచి యాక్షన్ ఉంటుంది అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక నెట్వర్క్ టెక్నాలజీస్. సో ఈ స్టాక్ ప్రీ ర్యాలీ అప్పుడు అరౌండ్ 4,200 4,300 దాకా వెళ్ళటం చూసాం. సో ఒకసారి మిడ్ క్యాప్ లో ర్యాలీ రాగానే ఐ థింక్ ఈ స్టాక్ కంటిన్యూస్లీ అప్ మూవ్ వెళ్తూ 5,200 5,300 దాకా కూడా వెళ్ళటం చూసాం. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో అదొక బేస్ అనేది ఫామ్ అవుతుంది. సో అదే స్టాక్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కరెంట్లీ 5,100 దగ్గర నెట్వర్క్ టెక్నాలజీస్ ట్రేడ్ అవుతుంది. 4,300 అనేది ఒక బేస్ ఉంటుంది ఇన్ కేస్ మార్కెట్ బాగా పడి స్టాక్ ఒకవేళ కరెక్ట్ అవుతాయి కనుక. సో స్టాక్ పికింగ్ అనేది అలా డెఫినెట్లీ ఉండాలి. ఇన్ఫాక్ట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కూడా మనం చూస్తే కనుక ఆల్ టైమ్ హై కాకపోయినా కూడా అదాని ఎంటర్ప్రైజెస్ కూడా ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ చార్ట్స్. ఎందుకంటే ప్రాబ్లీ 52-week హై కంటిన్యూస్లీ క్రాస్ అవుతూ వస్తుంది అండ్ మల్టీ ఇయర్ హై పైన ట్రేడ్ అవుతున్నాం మనం. సో 2024 హైస్ మనం చూస్తే కనుక 3,110 ఎగ్జాక్ట్లీ అక్కడే ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో ఎప్పుడైతే ఇలా 2 years హైస్ ని బ్రీచ్ చేయడం మొదలెడితే ఈవెన్ ఇలాంటి స్టాక్స్ కూడా ఆల్ టైమ్ హై ఏదైతే 3,627 ఉందో అది కూడా క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుంది రానున్న క్వార్టర్స్ లో. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం వాచ్ చేసుకుంటా ఏ స్టాక్స్ అయితే ఆల్ టైమ్ హై ఆర్ 52-week హై క్రాస్ అవుతున్నాయో వాటిని ఫోకస్ పెట్టుకొని మేబీ డిప్స్ లో ఆర్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర మనం కొనగలితే కనుక స్టాప్ లాస్ దగ్గరలో ఉంటుంది అండ్ రిస్క్ రివార్డ్ అనేది చాలా ఫేవరబుల్ గా ఉంటుందని నా ఉద్దేశం.
రైట్ సార్, కాలర్స్ ఉన్నారు. మహేష్ గారు ఉన్నారు తణుకు నుంచి. మహేష్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. జైన్ ఇరిగేషన్ 62 రూపీస్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయమంటారా సార్ అది? ఐ థింక్ ఈ స్టాక్ ఇన్వెస్టర్ వెల్త్ ని డిస్ట్రాయ్ చేసిందని చెప్పాలండి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో మనం చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం పైకి వెళ్తున్నప్పటికీ ఐ థింక్ ఈ స్టాక్ ని అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ ఏంటంటే బుల్ మార్కెట్ ఉన్నప్పుడు పైకి వెళ్తే అగైన్ బేర్ మార్కెట్ వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ స్టాక్స్ కనపడను కూడా కనపడవు. సో నా ఉద్దేశం అయితే డెఫినెట్లీ నో అనే చెప్తాను. ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూఆర్ లక్కీ మీ ప్రైస్ మేబీ అంతవరకు రాకపోయినా 62, 64 వరకు 47 to 54 అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో 2 ఆప్షన్స్ అండి మీకు. ఒకటి యావరేజ్ చేయకుండా ఈ షుడ్ ఎగ్జిటెడ్ 54, లేదు నేను యావరేజ్ చేస్తాను కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అంటే కనుక 36 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ 29 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఇఫ్ యూఆర్ లక్కీ 36 to 47 or 48 వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీ యావరేజ్ కాస్ట్ అయ్యి ఎగ్జిట్ అవ్వచ్చు. మీ లక్ బాగాలేదు అనుకుంటే కనుక మేబీ ఆ 29 స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యి లాస్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. సో దట్స్ అప్ టు యూ అండి. నన్ను అడిగితే కనుక ఐ వుడ్ రికమెండ్ నాట్ టు యావరేజ్ అనే నా సజెషన్. రైట్ సార్, రాజమండ్రి నుంచి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు నమస్కారం. యా గుడ్ మార్నింగ్ సార్. రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను ఇరేడా 10,000 షేర్స్ 240లో స్ట్రక్ అయి ఉన్నాను. సో ఆ రేటు వచ్చే ఛాన్సెస్ ఉందా నియర్ బై? ఒకటి. అండ్ మిక్ ఎలక్ట్రానిక్స్ అనేది ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా? థ్యాంక్ యూ సార్. ఫైన్. ఇరడా షార్ట్లీ వస్తుందా మీ ప్రైస్ అంటే కనుక నో అనే ఆన్సర్ అండి. సో మనం చూసాం మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు నేమ్స్ అన్ని కూడా రైట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్, రైల్వేస్, డిఫెన్స్ అన్ని కూడా 2024 ఎలక్షన్ టైంలో టాప్ అవుట్ అవటం చూసాం. అదేవిధంగా ఇరిడా కూడా 310 దగ్గర టాప్ అవుట్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇప్పుడిప్పుడే మీ ప్రైస్ అయితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ అండి. సో ఈ స్టాక్ లో స్ట్రెంగ్త్ రావాలి అంటే కనుక మినిమం ఇట్ హ్యాస్ టు క్రాస్ 158. సో 128 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ మొన్నటి లో అంటే 4 months లో 108. సో 158 క్రాస్ అవుతేనే దీనిలో స్ట్రెంగ్త్ వస్తుంది. మేబీ అప్ టు 186 or 208. సో 230 అనేది ఐ డోంట్ థింక్ ఇమీడియట్ టైం అయితే కనపట్లేదు. బట్ దిస్ ఆల్ ఆర్ మార్కెట్స్ అండి. సో ప్రాబ్లీ మీ ప్రైస్ మేబీ కొంతకాలం తర్వాత వచ్చినా కూడా ఆశ్చర్యం అనేది లేదు. బట్ యాజ్ ఆఫ్ నో షార్ట్ టర్మ్ అయితే కనపట్లేదు. అండ్ మిక్ ఎలక్ట్రానిక్స్ కూడా ప్రాబ్లీ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్ అనే నా సజెషన్. బికాస్ 114 రూపీస్ నుంచి ఆల్రెడీ ఒక బేస్ అయితే ఫామ్ అయింది 30-35 దగ్గర. కరెంట్లీ 41 దగ్గర ఉంది. సో బాటమ్ లో మనం ఎవరం కొనలేం కాబట్టి ఒక రేంజ్ అనేది మనం పెట్టుకోవాలి ఒక స్టాక్ ని అక్యూములేట్ చేయడానికి. సో బిట్వీన్ 41 and 33 ఈ స్టాక్ ని అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఈవెన్చువల్లీ ఇది 54 నుంచి 61 వరకు అప్ సైడ్ పొటెన్షియల్ అయితే ఈవెన్ మీడియం టర్మ్ లో కూడా కనిపిస్తుంది. ప్రెసెంట్ మార్కెట్లు అయితే మిశ్రమంగా కనిపిస్తా ఉన్నాయి. మనతో పాటు రాజేంద్ర గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. సార్ మీతో మాట్లాడడానికి లోకేష్ గారు ఉన్నారు ధర్మవరం నుంచి. లోకేష్ గారు నమస్కారం. హలో లోకేష్ గారు. లోకేష్ గారు మీ డౌట్ అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. ఓకే సార్, నేను 2 విషయాల గురించి కనుక్కున్నాను ఫోన్ చేసింది సార్. ఒకటి హిందుస్థాన్ యూనిలివర్ ఒక 50 స్టాక్స్ ఉన్నాయి సార్ 2451 లో. మనం ఇప్పుడు కొంచెం అక్యుములేట్ చేయొచ్చా, హోల్డ్ చేయమంటారా? ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని సార్. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పరంగా మంచి ఏదైనా సజెస్ట్ చేయగలుగుతారా సార్? సార్ ఐ థింక్ హిందుస్థాన్ లివర్ అక్యూములేట్ 2440 లో కొన్నారు. కరెంట్లీ కొనొచ్చా అని మీ క్వశ్చన్ కి ఆన్సర్ డెఫినెట్లీ ఎస్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి. సో అట్లీస్ట్ మీకు 1 year 2 year వ్యూ ఉంటే కనుక మీరు ఇక్కడ కూడా యావరేజ్ చేయొచ్చు 2188 అండ్ ఈవెన్చువల్లీ 2000 ఆ రేంజ్ వస్తే కనుక ఫర్దర్ గా కూడా మీరు కొనాలి. అంటే ఇక్కడ నుంచి 2 price points పెట్టుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే ఎఫ్ఎంసీజీ నేమ్స్ అన్ని కనుక సిక్లికల్ స్టాక్స్. సో పేషెన్స్ ఎక్కువ ఉండాలి, టైం ఎక్కువ. 2024 సెప్టెంబర్ లో 3000 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 2000 దాకా రావటం చూసాం హిందుస్థాన్ లివర్. సో దానివల్ల కొద్దిగా అట్రాక్టివ్ బయింగ్ అవుతుంది. 2 years లో ఏదైతే ఉందో దాని దగ్గరే ట్రేడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 1 to 2 years కి లివర్ అయితే డెఫినెట్లీ బై అండి. మ్యూచువల్ ఫండ్స్ లో మీ రిస్క్ అపిటైట్ బట్టి యూ షుడ్ సెలెక్ట్ ద మ్యూచువల్ స్కీమ్స్ అండి. సో మీరు లార్జ్ క్యాప్ లో ఉండాలి అనుకుంటే కనుక సేఫ్టీ హెవెన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో, బట్ రిటర్న్స్ తక్కువ ఉంటాయి. సో దట్ యూ షుడ్ చూస్ లార్జ్ క్యాప్. లేదు కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అంటే కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫండ్స్. సో గో విత్ బ్రాండ్స్ అని నా సజెషన్ అండి. సో లాట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. ప్రాబ్లీ మనం చూస్తే కనుక యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కానీ, కోటక్ మ్యూచువల్ ఫండ్,
ఇవన్నీ కూడా ఫ్రంట్ లైన్ నేమ్స్ అండ్ ప్రూవెన్ నేమ్స్. సో ఏ మ్యూచువల్ ఫండ్ లో కూడా మనం చూసిన కనుక రిటర్న్ 0.5 to 1% వేరీ ఉంటుంది, అంతకుమించి పెద్ద వేరియేషన్ ఉండదు. బెస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ 13% ఇస్తే వర్స్ట్ ఫండ్ విల్ గివ్ యూ మేబీ 11.5 to 12. సో అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఉండదు ఫ్రంట్ లైన్ ఆర్ లార్జ్ క్యాప్ నేమ్స్ లో. సో షుడ్ గో విత్ లార్జ్ క్యాప్ అనే నా సజెషన్, మీకు రిస్క్ అప్టైట్ తక్కువ ఉంటాయి. సార్ నాగరాజ్ గారు ఉన్నారు కాలర్. నాగరాజ్ గారు నమస్కారం, నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నమస్తే సార్ రాజేంద్ర గారు. నమస్తే సార్. సార్ అది ఇన్ఫోసిస్ టీసీఎస్ ఉన్నాయండి, అవి ఎంతకీ పెరగట్లేదు. వాళ్ళు ఏని అడాప్ట్ చేసుకున్నా అన్నా కానీ వాళ్ళు ఇది అవ్వట్లేదు. మరి మేము దేంట్లోకి చేంజ్ అవ్వమంటారు చెప్తారా? ఏ కంపెనీలోకి చేంజ్ అవ్వమంటారు, ఏ సెక్టర్ లోకి చేంజ్ అవ్వమంటారు చెప్పండి సార్. రైట్. ఐటీ నేమ్స్ మనందరికి తెలిసిందే అండి, వన్ ఆఫ్ ది వర్స్ట్ పర్ఫార్మింగ్ అని చెప్పాలి. సో ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ 2023 అంటే 3 year లోస్ ఏవైతేనాయో అవి కూడా కట్అవుట్ అని చూసాం. 1185 వాజ్ లో అండ్ 1040 దాకా రావటం చూసాం. సో మీరు అడిగిన క్వశ్చన్ కి ఏ అడాప్ట్ చేసుకుంటాం అంటే కనుక మార్కెట్ బిలీవ్ చేయదు ఇమీడియట్లీ, బికాస్ ఏ అడాప్ట్ చేసినాక 1-2 quarters చూసి దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో అప్పుడే మార్కెట్ బిలీవ్ చేస్తుంది. అఫ్ కోర్స్ అవన్నీ వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ కూడా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఐటీలోనే ఉండాలి అనుకుంటే కనుక బెటర్ టు షిఫ్ట్ ఇన్ టు బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్. సో ఫర్ ఇన్స్టెన్స్ పర్సిస్టెంట్ ఉంది, ఒరకల్ ఫైనాన్షియల్స్ ఉంది. రెండు స్టాక్స్ ఐటీ పడ్డప్పుడు పడుతున్నాయి కానీ పెరిగినప్పుడు చాలా చాలా స్పీడ్ గా పుల్ బ్యాక్ అంతే ఫాస్ట్ గా వస్తున్నాయి. సో అలాంటి స్టాక్స్ ని షుడ్ ట్రై టు చూస్ అండి. లేదు నేను ఐటీలోంచి ఎగ్జిట్ అయిపోయి అదర్ సెక్టర్ అంటే కనుక ప్రామిసింగ్ ఇప్పుడు ఫార్మా అండ్ డిఫెన్స్ కనపడుతున్నాయి. సో ప్రాబ్లీ ఫార్మా నేమ్స్ లో కెన్ చూస్ ఫ్రంట్ లైన్, దివీస్ లాంటి స్టాక్స్. లేదు కొద్దిగా రిస్క్ తీసుకుంటానంటే కనుక ఈ స్టేజ్ లో కూడా ఈవెన్ లారస్ 10% కరెక్షన్ లో అట్రాక్టివ్ బైగా ఉంది. నెక్స్ట్ 20% గెయిన్స్ కి విత్ ఇన్ 1-2 years. ఆర్ డిఫెన్స్ లో మీరు ఉండాలి అనుకుంటే కనుక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లాంటి స్టాక్స్, షిప్పింగ్ అయితే జిఆర్ఎస్సి లాంటి స్టాక్స్ లో ఐ షుడ్ కన్వర్ట్. సో నా సజెషన్ అయితే పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. ఐటీలో ఒక మంచి న్యూస్ వచ్చి ఒక మ్యాసివ్ పుల్ బ్యాక్ వస్తే కనుక మేబీ ఈ స్టాక్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ 10% కూడా చాలా ఫాస్ట్ గా అప్రిషియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు షిఫ్ట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. రైట్ సార్, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు విజయవాడ నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే రాజేంద్ర గారు. సార్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ లో క్యాప్స్టన్ లను డెలివరీ దీంట్లో ఎంటర్ వచ్చా సార్? కొద్దిగా ఎంట్రీ ప్రైస్ చెప్పగలరా? క్యాప్స్టన్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో ఈ స్టాక్ ఏంటంటే వెరీ లో ఫ్లోటింగ్ ఉంటుంది, అప్పుడప్పుడు వాల్యూమ్స్ అవుతాయి కానీ అదర్వైజ్ పర్ డే 50,000 బిలో వాల్యూమ్ అయ్యే కైండ్ ఆఫ్ నేమ్. ఫర్ ఇన్స్టెన్స్ నిన్ను చూస్తే కనుక 1.7 lakhs వాల్యూమ్ జరిగింది, అంతకుముందు రోజు 20,000, 30,000. సో ఇలాంటి స్టాక్ లో టెక్నికలీ మనకి పెద్ద జడ్జ్ చేయడం కష్టం అవుతుందండి. సో స్టాక్ ఆల్రెడీ మీరు చూస్తే కనుక లాస్ట్ 1.5-2 years లో అంటే 2024 మార్చ్ లో 85 రూపీస్ ఉన్న స్టాక్. సో 85 రూపీస్ ఉంది, 360 అయింది అంటే కనుక 3.5 to 4 times పెరిగిన నేమ్. సో ఇలాంటి స్టాక్స్ ని చేజ్ చేసే కన్నా బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్ చూస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. లేదు క్యాప్స్టన్స్ నే కొనాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ నా ఉద్దేశంలో 300 ఆర్ మేబీ 280 లెవెల్స్ లోనే దేర్ ఇస్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్. అండ్ డెలివరీ కూడా ఐ థింక్ మల్టీ మంత్ హై బ్రేక్ అవుట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుందండి ఈ స్టాక్. సో యాజ్ ఆఫ్ నో మనం చూస్తే కనుక డెలివరీ అరౌండ్ 472 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈవెన్చువలీ 489 అనేది ప్రీవియస్ స్వింగ్ హై, ఒకవేళ దాటింది అంటే కనుక 530, 540 వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కొద్దిగా రిస్కీ బెట్ అవుతుందండి. షుడ్ బై నౌ 472 దగ్గర అండ్ 458 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది ఏ రోజు అయితే 490 ఈ మంత్ హై క్లోజ్ అవుతుందో 540, 560 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీకు 80 రూపీస్ రివార్డ్ ఉంది, 20-30 రూపీస్ రిస్క్ ఉంది కాబట్టి, సో 1:4 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి డెలివరీ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ మీరు అటెంప్ట్ చేయండి. రైట్ సార్, నవీన్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నవీన్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్తే సార్. సార్ హిందుస్థాన్ కాపర్ ఒక 200 షేర్లు ఉన్నాయి సార్, 573 దగ్గర కొన్నాము. స్టాక్ పేరు రిపీట్ చేయండి సార్. హిందుస్థాన్ కాపర్ సార్. హిందుస్థాన్ కాపర్ అండి. ఓకే, యా. సో హిందుస్థాన్ కాపర్ ఐ థింక్ మెటల్స్ అన్ని కూడా చాలా చాలా డౌన్ అవుతున్న టైం అండి ఇది. సో నా ఉద్దేశంలో ఈవెన్ హిందుస్థాన్ కాపర్ కూడా ఐ థింక్ ఈ స్టాక్ కూడా ఇట్ విల్ టేక్ టైమ్ పుల్ బ్యాక్ అది రావటానికి. సో మీరు కొన్న ప్రైస్ ఈజ్ ఓకే, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొద్దిగా ఎక్కువలో కొన్నట్టు కనిపిస్తుంది టాప్ నుంచి కిందకి కరెక్ట్ అయ్యేటప్పుడు. ఐ థింక్ సెక్టర్ అనేది మళ్ళీ రొటేట్ అయ్యి ఒకవేళ
మెటల్స్ అండ్ అల్యూమినియం స్టాక్స్ లో రిబౌండ్ వస్తే కనుక మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నో అయితే హోల్డ్ అనే నా సజెషన్. రైట్ సార్, రఘు ఉన్నారు చీరాల నుంచి. రఘు గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ నా 2 డౌట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు కేఈఐ ఎంతవరకు వెయిట్ చేయొచ్చు? కేఈఐ తర్వాత హెచ్డిఎఫ్సి గోల్డ్ ఉన్నాయి సార్ నా దగ్గర. KEI is a very great stock అండి. 2024 5039 ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ వచ్చింది ఆల్రెడీ. సో ఇలాంటి మల్టీ ఇయర్ హైస్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కొద్దిగా కన్సాలిడేషన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ అప్ మూవ్ వస్తుంది. ఆల్రెడీ స్టాక్ మనం చూస్తే కనుక 5700 నుంచి కరెక్ట్ అవుతూ 5300 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఒకవేళ ఈ సెగ్మెంట్ లో కరెక్షన్ ఇంకా ఉంటే కనుక 4800 కూడా రావచ్చు. అంటే ఇక్కడ నుంచి కూడా 10% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మీకు మీడియం టు లాంగ్ టర్మ్ కి ఇట్స్ ఎ గ్రేట్ నేమ్ టు హోల్డ్. సో పవర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా చాలా చాలా బూమ్ లో ఉన్న టైం ఇది. మేబీ ఇంకా 1-2 years మీరు హోల్డ్ చేయగలిగితే కనుక డెఫినెట్లీ మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కేఏలో మీకు ఉంది. గోల్డ్ మీరు హోల్డ్ చేసి. రైట్, ఆనంద్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఆనంద్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. సార్ లాంగ్ టర్మ్ కి ఎస్ బ్యాంక్ మనం పర్చేస్ చేయొచ్చా? అది తీసుకుంటే ఎంత తీసుకోవచ్చు? స్టాక్ ఇన్పడలేదండి. లాంగ్ టర్మ్ కోసం ఎస్ బ్యాంక్ అంటే సార్, ఎస్ బ్యాంక్ ఆల్వేస్ ఇట్స్ ఎ ట్రేడింగ్ నేమ్ అండి. సో లాంగ్ టర్మ్ కోసం ఇట్ హాస్ నాట్ గివెన్ ఎనీ రిటర్న్స్. సో ఇన్ఫాక్ట్ 2018-19 లో మనందరికీ గుర్తుంటే కనుక 400 రూపీస్ ఉన్న స్టాక్ 10 రూపీస్ దాకా పడిపోయింది. సో ఇలాంటివి వి షుడెంట్ ఫర్గెట్ అండి. సో డెఫినెట్లీ నో అనే నా ఆన్సర్. ఓన్లీ థింగ్ ఏంటంటే వొలటాలిటీ ఉంటుంది స్టాక్ లో, బికాస్ దాన్ని బ్యాంక్ నిఫ్టీలో యాడ్ చేశారు. అండ్ లాస్ట్ 4 months లోనే 17 నుంచి 26 దాకా పైకి వెళ్ళటం చూసాం. సో ట్రేడింగ్ కి యూజ్ చేయాలి తప్ప ఎస్ బ్యాంక్ కి లాంగ్ టర్మ్ కి ఐ డోంట్ సజెస్ట్ అండి. సో నో అనే నా ఆన్సర్. ఒకవేళ 20 వస్తే కొనటం, 35-40 వస్తే అమ్మటం, దట్ షుడ్ బి ద రేంజ్. అంతకుమించి బియాండ్ దట్ మన ఎస్ బ్యాంక్ కొనేసి నేను మర్చిపోతానంటే కనుక ఇట్ వోంట్ వర్క్ అని నా ఉద్దేశం. రైట్ సార్, లక్ష్మి గారు ఉన్నారు చెన్నై నుంచి. లక్ష్మి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే రాజేంద్ర గారు. నమస్తే. నా దగ్గర ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయండి. నా దగ్గర 100 shares ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 8250 యావరేజ్ లో ఉన్నాయండి. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ ఉన్నాయండి 1000 యావరేజ్ లో 600 shares. సో షార్ట్ టర్మ్ ఎక్కడి వరకు హోల్డ్ చేయొచ్చు అంటారు? లాంగ్ టర్మ్ లో ఎంత వరకు ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోలేదండి. ఒరాకిల్ అయితే లాభాల్లో కనిపిస్తున్నారు. 10,516 ఉంది ప్రజెంట్. ఐ థింక్ మీరు ట్రేడర్ అయితే కనుక లాభాలు చూడాలండి. ఇన్వెస్టర్ అయితే కనుక ఐ డోంట్ థింక్ ఈ షుడ్ బుక్ ప్రాఫిట్స్ ఇక్కడ. ఎందుకంటే ఇందాకే ఒక ట్రేడర్ ఇన్వెస్టర్ చెప్పినట్టు ఒరాకిల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ నేమ్ ఇన్ ఐటీ. సో ఐటీ యాజ్ ఎ సెక్టర్ రివైవ్ అయిందంటే కనుక 13,200 ఏదైతే ఆల్ టైమ్ ఉందో ఒరాకిల్ అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అందుకోసం ఈ షుడెంట్ ట్రేడ్ అన్న ఉద్దేశం లేదు. నేను ట్రేడ్ చేయగలుగుతా, ఎక్స్పర్టీస్ ఉంది అంటే కనుక 30-40% ఆఫ్ ద క్వాంటిటీ మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ 100 మీ దగ్గర ఉంటే 30 shares ఇక్కడే అమ్మొచ్చు, బికాస్ యూఆర్ మేకింగ్ ఆల్మోస్ట్ 20% ప్రాఫిట్ కాబట్టి. అండ్ బ్యాలెన్స్ ఒకవేళ మార్కెట్ పడింది, ఇదే స్టాక్ 9,500, ఇన్ఫాక్ట్ 4 days బ్యాక్ అదే ప్రైస్ అలా వచ్చిందంటే కనుక యూ షుడ్ ట్రై టు బై అగైన్. ఐ థింక్ శ్రీరామ్ ఫైనాన్స్ ఇక్కడ నుంచి ఇట్ వోంట్ బీ ఇన్ ఏ మేజర్ అప్ ట్రెండ్ అంటే ఒక సైడ్ వేస్ జోన్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 2024 లో ఈ స్టాక్ మనం చూస్తే కనుక 350-400 ఉన్నది 1100, 3 times పెరిగినాక కన్సాలిడేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. దీని రేంజ్ చూస్తే కనుక 850 to మేబీ 1150 ఆ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 1150 వస్తే అమ్మటం, 850 వస్తే కొనటం అనేది వన్ షుడ్ ట్రై టు డూ ఈ స్టేజ్ లో నా ఉద్దేశం. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.